మన టీవీ6 న్యూస్కు స్వాగతం. పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామంలో 17వ తేదీ సోమవారం పోడు సాగుదారుల సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిమట విశ్వనాథం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పోడు సాగుదారులు అందరికీ ఐటీడీఏ ద్వారా బోర్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములు పట్టాలు రాని వారికి వెంటనే మంజూరు చేయాలన్నారు. గిరిజనేతర పేదలు పోడు సాగులో ఉన్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, గతంలో గిరిజనులపై పెట్టిన కేసును ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల ద్వారా పోడు భూముల్లోకి వెళ్లేందుకు రహదారులు నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు, సంఘం సభ్యులు పాయం రాములు, గుంజా దాసు, సాయం కన్నప్ప, గుంజా గోపాలకృష్ణ, మహేష్, నాగమణి, విజయలక్ష్మి, పద్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. బోరు వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషికి ఒక బోర్ వస్తుంది. అంటే వాళ్ళు ఏంది 5 ఎకరాలు అన్నారు. సరే 5 ఎకరాలు ఇక్కడ మనకి 3 ఎకరాలు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బోరు ఒకరికి మనం పాయింట్ వేసుకుంటే రేపు పత్తి పండించుకోవచ్చు, తోట పండించుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు. నీళ్లు అవసరం ఉంటుంది కాబట్టి అవసరం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకునేటువంటి అవకాశం. ఫారెస్ట్ మనకి ఇటు ఫెన్సింగ్ వేయడానికి కూడా ఐటీడీ ద్వారా మాట్లాడి వాళ్ళకి అవసరం ఫారెస్ట్ వాళ్ళకి అంటే ఈ భూమి కొట్టుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళు కూడా ఫెన్సింగ్ వేసే అవకాశం ఉంది. రేపు వచ్చే జంతువులు కనుక ఏదన్నా లోపలికి రావడానికి కాకుండా అనే ఒక అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి ఐటీడీకి వెళ్ళడం కోసం వచ్చే సోమవారం రిలీజ్ డే ఉంది. మీరందరూ కూడా వచ్చే సోమవారం వెళ్దామంటే మీకు కొన్ని దరఖాస్తు ఫారాలు ఇస్తాం. ఒక పాస్పోర్ట్ ఎవరైతే పట్టా వచ్చిందో వాళ్ళ పేరు మీద పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, జిరాక్స్